బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎండ్ కార్డుకు దగ్గరలో ఉంది. ఇప్పటికే టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్లో ఉండగా వారిలో విన్నర్ రన్నర్ కోసం ఓటింగ్ నడుస్తుంది. ఈ క్రమంలో ఫైనల్స్ కోసం భారీగా ఓటింగ్ నమోదవుతున్న క్రమంలో ఈసారి విన్నర్ ఎవరన్న విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. హౌస్లో ఉన్న టాప్ 5లో కళ్యాణ్ పడాల, తనుజ, ఇమ్మాన్యుయల్, సంజన, పవన్ ఐదుగురు టాప్ 5గా నిలిచారు. ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఉత్కంఠభరితమైన పోరులో ఐదుగురు మిగలగా వారిలో ఓటింగ్ కూడా భారీగా ఫాలో అవుతుంది. అందులో ముఖ్యంగా కళ్యాణ్ పడాల, తనుజల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఓటింగ్ స్టార్ట్ అయిన టైంలో తనుజ ముందు ఉండగా ప్రస్తుతం తనుజను పక్కకు నెట్టి కళ్యాణ్ పడాల భారీగా ఓట్లను సాధిస్తున్నాడు. వీరిద్దరిలో విన్నర్ రన్నర్ పోటీ ఉండడం ఖాయమంటున్నారు. ఈ క్రమంలో టైటిల్ కొట్టేంతగా తనుజ చేసిందేమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు కళ్యాణ్ పడాల విన్నర్ అవ్వడం ఖాయమని కామెంట్లు కూడా వస్తున్నాయి. కళ్యాణ్కే టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నెట్టింట కూడా నెటిజన్లు కళ్యాణ్కి ఎక్కువగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక బిగ్ బాస్ విన్నర్స్కు ప్రైజ్ మనీ విషయానికి వస్తే ప్రతి సీజన్లో టైటిల్ విన్నర్కు 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఇతర బెనిఫిట్స్ కొన్ని ఇస్తుంటారు. బిగ్ బాస్లో ఇన్నాళ్ళు ఉన్నందుకు వారి స్థాయిని బట్టి రెమ్యునరేషన్ అందుతుంది. దానికి తోడు ప్రైజ్ మనీ కూడా యాడ్ అవుతుంది. ఇక విన్నర్ను అనౌన్స్ చేయడానికి ముందు ఇద్దరిలో ఒకరికి భారీగా ప్రైజ్ మనీ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. అది 40 లక్షల వరకు ఉంటుంది. ఇక టైటిల్ విన్నర్కు అప్పుడు స్పాన్సర్స్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం కారు కానీ ఓపెన్ ప్లాట్ కానీ అందే అవకాశం కూడా ఉంటుంది. వీటితో పాటు స్టార్మా కొన్ని ఈవెంట్స్కు బుక్ చేసుకుంటూ బాండు రాయించుకుంటుందని సమాచారం. ఇలా బిగ్ బాస్ విన్నర్కు ప్రైజ్ మనీతో పాటు రకరకాల బెనిఫిట్స్ అందుతాయి. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్కు ఈ బెనిఫిట్స్ అన్నీ అందుబోతున్నాయట. ఇందులో కొన్ని మార్పులు కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఈసారి ఇంకాస్త ఎక్కువ బెనిఫిట్స్ అందినా ఆశ్చర్యపోనవసరం లేదట. బిగ్ బాస్ 9 టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే స్టార్డమ్ను, ఇమేజ్ను బట్టి పారితోషికాలు మారుతూ ఉంటాయట. ఈ సీజన్లో అత్యధికంగా రెమ్యునరేషన్ బర్నీతో పాటు సుమన్ శెట్టికి కూడా అందుకున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం హౌస్లో ఉన్న వారిలో చూస్తే ఓటింగ్లో దూసుకుపోతూ టాప్ కంటెస్టెంట్స్గా ఉన్న కళ్యాణ్ పడాల రెమ్యునరేషన్ చాలా తక్కువ అని తెలుస్తోంది. ఆయనకు రోజుకి 10,000 మాత్రమే ఇస్తున్నారట. కామనర్ కోటాలో వచ్చిన డిమాండ్ పవన్ కూడా రెమ్యునరేషన్ చాలా తక్కువని తెలుస్తుంది. పవన్కి కూడా వారానికి 70,000 వరకు ఉంటుందని సమాచారం. వీరిద్దరూ 15 వారాలు ఉన్నారు. వీరికి 10 లక్షల వరకు పారితోషికం అందే అవకాశం కూడా ఉంది. బిగ్ బాస్ టాప్ 5లో ఉన్న సంజనకు రోజుకు 40,000 వరకు రెమ్యునరేషన్ అందుతుందట. ఈ లెక్కలున్న ఆమెకు ఈ సీజన్ అంతా ఉన్నందుకు 35 లక్షలకు పైన రెమ్యునరేషన్ అందే అవకాశం ఉందట. ఇక తనుజకు రోజుకు పారితోషికం 30 నుంచి 35,000 వరకు ఉంటుందట. ఈ లెక్కన వారానికి తనుజ 2.5 లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం. ఇక కమెడియన్గా బిజీగా ఉన్న ఇమ్మాన్యుయల్ తన ప్రోగ్రామ్స్ అన్ని వదిలేసుకొని వచ్చి మరి ఎంటర్టైన్మెంట్ అందించినందుకు రోజుకు 40,000 చొప్పున మొత్తానికి 40 లక్షల పైనే అందే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుందట. మీరు కూడా దీనిపై కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.